మేడారం మహాజాతర వైభవంగా సాగుతుంది. కోట్ల మంది భక్తులు మేడారం వస్తున్నారు. జంపన్న బాగులో పవిత్ర స్నానం చేస్తున్నారు. ఆ తర్వాత సమ్మక్క సార్లక్కలకు దర్శించుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. లక్షల మంది భక్తులతో మేడారం కిటకిటలాడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. పూజారులు ఉన్నారో ఆ వంశానికి సంబంధించిన పూజారులకు అమ్మవారు వస్తుంది కాబట్టి ఆ అమ్మవారు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదైతే వెదురు బొంగును పట్టుకుంటారో ఆ వెదురు బొంగును తీసుకొని ఇప్పుడు ఈ గద్దెల మీకు తీసుకొస్తారో ఈ అమ్మవారు వచ్చే దారిలో మొత్తం భక్తులు కూడా తండోపతండాలుగా ఉంటుంటారు. ఈ అమ్మవారి దర్శించుకోవడానికి కొందరు భక్తులు అయితే మనతో ఇక్కడ ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడికి సండే రోజే వచ్చినాం. ఈ ఫెస్టివల్ 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి మేము సండేనే వచ్చినాం. చేస్తున్నాం. అమ్మ దర్శనం అయిపోయాక రేపు మళ్ళీ సమ్మక్క కోసం వెయిట్ చేస్తాం. దర్శనం అయిపోయాక ఫ్రైడే రోజు ఈవినింగ్ అలా వెళ్ళిపోతాం. 2 ఇయర్స్కి ఒకసారి కాబట్టి బాగా ఎంజాయ్ చేసి తిని తాగి వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చినాం. మేము ఇద్దరం అక్క చెల్లెలం. మేము సండే బయలుదేరినాం. ఇప్పటికి 6 days అవుతుంది. ఎంజాయ్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు సారక్కని దర్శనం చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి ఇట్లనే దర్శనం అయిపోయిన తర్వాత సమ్మక్క వచ్చిన తర్వాత ఫ్రైడే ఈవినింగ్ వరకు తినేసి ఎంజాయ్ చేసి మళ్ళీ బయలుదేరుతాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ నిల్చున్నారు కదా, దేనికోసం నిల్చున్నారు? మళ్ళీ సమ్మక్క తల్లి వస్తుంది. సో రేపు ఆమె కోసం కూడా వెయిట్ చేసి ఎల్లుండి మార్నింగ్ వరకు ఉంటాం. ఇక్కడ ఒక పెద్ద మనుషులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. హైదరాబాద్ నుంచి వచ్చినాము. అమ్మవాళ్ళు చాలా సత్యం గల తల్లులు. మేము కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి. అందుకోసానికే సమ్మక్క సారలమ్మ నమ్ముతాం కాబట్టి ఎవరి సంవత్సరం వస్తాము. ఇప్పుడు సమ్మక్క వచ్చినాక కూడా ఉంటాము. ఉండి తర్వాత వెళ్తాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వికారాబాద్. ఫస్ట్ టైం వచ్చినాం. మా వదిన వస్తుంది ప్రతిసారి, మా బిడ్డ వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తారు వీళ్ళు. 35 సంవత్సరాల కలిసి వస్తున్నారు. మా కొడుకు, మా బిడ్డ, మేము అందరం వచ్చినాం. మా ఫ్యామిలీ మొత్తం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వికారాబాద్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం. అమ్మ ఇక్కడ ఎందుకు నిల్చున్నారు మీరు? మేము అమ్మవారిని చూడని కానీ బిడ్డ తినాం కదా, బిడ్డ వస్తుందని చూసి ఏం చేస్తారు వచ్చినాక? మొక్కుతాం, వెళ్తాం. అంతే, అంత బాగానే ఉన్నది. కానీ ఈసారి గుడిసెల కోసం ఇబ్బంది ఎక్కువ అవుతున్నది. ఎందుకంటే ఎప్పటికీ మేము వేసుకునే గుడిసెలు ఇప్పుడు వాళ్ళు కిరాయికి ఇస్తున్నారు. అట్లా లేకుండా మళ్ళీ ఎప్పటి లేకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం అమ్మవారి కోసం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. సంవత్సరం బాగా సేఫ్టీగా ఉందండి, చాలా ఫ్రీగా ఉందండి. దానికి మొన్నటి సంవత్సరం మీద సంవత్సరం ఫ్రీ, చాలా బాగా చూసుకుంటారు జనం అంతా. థ్యాంక్స్ బాగా జరిగింది సంవత్సరం. ఇక్కడ మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొందరు భక్తులు అయితే ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చెప్పండి సార్, మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకు నిల్చున్నారు? మేము సొత్తపల్లి అండి, పెరుబెల్ల మండలం నుంచి వచ్చామండి. గత 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ఇది 10వ జాతర అండి రావడం కూడా. మాకు అమ్మవారి మంచి సేవల అభివృద్ధి, మాకు మంచి ఏదైనా కోరిస్తే అడిగిన వల్ల తీరుస్తున్న తల్లి. ఆ నమ్మకం మాకు బాగా ఉంది, ఇప్పుడే ఉంది. సో ఇది ఈ సంవత్సరం ఇంకా హైలైట్ వల్ల మేము వచ్చే జాతరలో మేము ఒక లారీ వేసుకొని సుమారు ఒక 50-60 మంది దాకా లారీలో, పెద్ద లారీలో వచ్చామండి. గత 2 రోజులు అయింది జరిగి. 5 రోజుల జాతరలో కూడా ఇక్కడ దాకా 5 రోజులు కూడా ఇక్కడే స్పెండ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ 2 అయింది. రేపు ఎల్లుండి అయితే మళ్ళీ వెళ్తాం. మేము చాలా అమ్మవారి సేవ, చాలా మాకు కోరికలు తీరుస్తుంది అమ్మవారు. ఇక్కడ మరికొందరు భక్తులు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ ఎల్బీ నగర్ నాగోల్ నుంచి వచ్చామండి. మేము 12 సంవత్సరాలు, గత 12 సంవత్సరాలు చూస్తున్నాము. మొక్కిన ప్రతి మొక్కు ఇక్కడ నెరవేరుతుంది. మాకు చాలా సంతోషము. ఇంతమంది ప్రజలు తెలంగాణలో ఇంతమంది జాతర జరుగుతుందంటే అద్భుతము. కుంభమేళ ఎట్లుందో కుంభమేళ తలపించేలా విధంగా ఉంది. చాలా సంతోషము. మా దర్శనం అయిపోయి మేము బయటకు వద్దాం అనుకున్నాము. మా వాళ్ళు అందరూ వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ భక్తులు అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు మనకు ఇసుక రాలినంతా కూడా ఇక్కడ ఏదైతే మన ఇసుక రాలిస్తే కూడా కనిపించినంత జనాలు అయితే భక్తులు అయితే ఇక్కడ దర్శనమిస్తుంటారు.
వెయిట్ చేస్తున్నారు. ఆ అమ్మవారి దర్శించుకొని ఏదైతే తమ కోరికలు కోరిన కోరికలు తీర్చేందుకు తన వాళ్ళ మొక్కులను అయితే తీర్చుకునేందుకు ఇటు ఒక పక్క అమ్మవారిని దర్శించుకునే అనంతరం తమ మొక్కులను అయితే మొత్తం కూడా తీర్చుకొని సమర్పించి అమ్మవార్లకు సమర్పించి వాళ్ళు తిరుగు ప్రయాణం చేస్తుంటారు. రేపు మాత్రం సమ్మక్క ఇటు అధిక జనాలు అంటే ఈ రోజు నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు వచ్చిన భక్తుల సంఖ్య చూస్తే దాదాపు 1,00,000 వరకు భక్తులు దర్శించుకున్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి చూస్తే ఇక్కడ సమ్మక్క సారక్క జాతరకైతే అధిక సంఖ్యలో భక్తులు అయితే పాల్గొంటున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా ఎన్టీవీ, సమ్మక్క సారక్క జాతర నుండి.